హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుతిశ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ దుబాయ్ మాల్ వ్లాగ్ అండి. దుబాయ్ మాల్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ మాల్ అండి. ఇది 2008లో కట్టారండి. దాదాపుగా 12 మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఉంటుందండి. అంతేకాదండి, ఈ దుబాయ్ మాల్లో మన బుర్జ్ ఖలీఫా ఉంటుంది కదండి, అది కూడా దుబాయ్ మాల్లోనే ఉంటుంది. దీంట్లో దాదాపుగా ఫేమస్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయండి. 1200కి పైగా స్టోర్స్ ఉంటాయండి. లైక్ జారా, H&M, యాపిల్, సిఫోరా, గుచ్చి, ఎల్వి, లూయిస్ విటాన్, ఇలాంటి టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. అందుకేనండి చాలామంది సెలబ్రిటీస్ దుబాయ్ మాల్లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి. చాలామంది సెలబ్రిటీస్ వస్తుంటారండి దుబాయ్ మాల్కి ఓన్లీ షాపింగ్ కోసం. దుబాయ్ మాల్లో మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి. అవేంటంటే దుబాయ్ ఎక్వేరియం, అండర్ వాటర్ జూ, దుబాయ్ ఐస్ రింగ్, కిడ్జానియా, విఆర్ పార్క్, రీల్ సినిమాస్, దుబాయ్ ఫౌంటైన్ షో, ఫుడ్స్, కేవ్స్, బుర్జ్ ఖలీఫా వ్యూ, ఎక్వేరియం గ్లాస్ టన్నెల్, వాటర్ వాల్, ఇన్సైడ్ వాల్, దుబాయ్ ఫౌంటైన్ నైట్ షో, ఇలాంటివి అన్ని మెయిన్ అట్రాక్షన్స్ అండి. వీటిల్లో నేను ఈరోజు కొన్ని షూట్ చేశానండి. ఎందుకంటే దుబాయ్ మాల్ మొత్తం షూట్ చేయాలి అంటే మినిమం 2 to 3 days పడుతుందండి. చాలా పెద్దదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దుబాయ్ మాల్ టైమింగ్స్ వచ్చేసరికి 10 AM నుంచి ఓపెన్ అవుతుందండి. midnight 12 వరకు ఓపెన్ చేసే ఉంటుందండి. అదే వీకెండ్స్ అయితే మాత్రం 1 or 2 వరకు కూడా ఓపెన్ చేసి ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది ఎక్వేరియం అండి. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎక్వేరియంస్లో ఇది కూడా ఒకటండి. ఇందులో మనం షార్క్స్, కలర్ఫుల్ ఫిషెస్, జెల్లీ ఫిష్ ఇలాంటివన్నీ చూడొచ్చండి. ఇది చూడటానికి చాలా బాగుంటుందండి. ఒక వాల్ అంతా కూడా ఎక్వేరియమే ఉంటుందండి. నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి లైట్గా ఫుడ్ తినేసి మళ్ళీ మేము షూట్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి. హండ్రెడ్స్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. అది కూడా ఇండియన్ అనే కాదండి, అన్ని కంట్రీస్ ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయండి. బర్గర్ కింగ్, పిజ్జా హట్, షేకీస్, చీజ్ కేక్ ఫ్యాక్టరీ, స్టార్బక్స్ ఇలాంటి చాలా రెస్టారెంట్స్ ఉంటాయండి. ఇవే కాదండి, కేఫ్స్ అయితే ఇంకా ఉంటాయండి చాలా. ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీన్ని దుబాయ్ ఐస్ రింక్ అంటారండి. ఇది దుబాయ్ మాల్లో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరలోనే ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి. వరల్డ్ క్లాస్ ఐస్ స్కేటింగ్ రింక్ అండి. ప్రొఫెషనల్ స్కేటర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారండి ఇక్కడ. దీని సైజ్ వచ్చేసరికి 60 by 30 meters ఉంటుంది. బిగినర్స్ అండ్ అడ్వాన్స్డ్ స్కేటర్స్కి కూడా ఇక్కడ సెషన్స్ అవైలబుల్గా ఉంటాయండి. అంతేకాదండి, ఇక్కడ స్కేట్స్ రెంట్కి కూడా ఇస్తారండి. మనం కావాలంటే తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ వెన్యూ లాగా కూడా యూజ్ చేస్తారండి ఈ ప్లేస్ని. ఐస్ రింక్ దగ్గరే కేవ్స్, స్నాక్ షాప్స్ కూడా ఉంటాయండి. టైమింగ్స్ వచ్చేసి 10 AM నుంచి 11 PM వరకు ఓపెన్ చేసే ఉంటుందండి. ఇక్కడ స్కేటింగ్ రాని వాళ్ళు కూడా వెళ్ళి ఈ ఐస్ రింక్లో స్కేటింగ్ చేయొచ్చండి. ఎందుకంటే ఆ రింక్ లోపల పెంగ్విన్స్ కనిపిస్తున్నాయండి. చిన్న చిన్న డాల్స్ లాగా ఉంటాయి. వాటిని సపోర్ట్ తీసుకొని పట్టుకొని స్కేట్ చేయొచ్చండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. కనిపిస్తుంది కదండి, అక్కడ జూమ్ చేస్తున్నాను. వాటిని పట్టుకొని వాటి హెల్ప్ తీసుకొని కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని స్కేట్ చేయొచ్చండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. దీని ప్రైస్ వచ్చేసరికి 1 or 2 hours 65 to 90 AED ఉంటుందండి. ఇది సీజన్స్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇలా బుక్ చేసుకుంటే మనకి స్కేట్స్కి సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్లేస్ని పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, దీన్ని వాటర్ ఫాల్ వాల్ అంటారండి. ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 to 5 floors హైట్ వరకు ఉంటుందండి ఈ వాటర్ ఫాల్. దీన్ని చూస్తే మీకు అని గుర్తొస్తుందండి, మన చాలా మూవీస్లో ఈ ప్లేస్ కనిపిస్తుందండి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ మూవీలో ఉంది ఈ ప్లేస్ అని. నాకు పర్సనల్గా దుబాయ్ మాల్లో ఉన్న ప్లేసెస్ అన్నిట్లో కూడా ఇదంటే నాకు చాలా ఇష్టమండి.
ఈ ప్లేస్లో ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ ప్లేస్లో మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అంత బాగుంటుందండి. ఈ వాటర్ ఫాల్లో చాలామంది డైవర్ స్పీకర్స్ ఉన్నారు కదండి, అవి డైవ్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి. చాలా ఆర్టిస్టిక్ ఫీల్ ఉంటుందండి చూస్తే. అంతే కదండి, ఆ సౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ సౌండ్ చాలా దూరం వరకు వినిపిస్తూ ఉంటుందండి. ఆ సౌండ్ వింటుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అంతేకాదు నిజంగా మన నేచర్లోనే ఉన్నట్లు అనిపిస్తుందండి. నిజంగా వాటర్ ఫాల్ దగ్గర ఉన్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ వాటర్ ఫాల్ డే టైంలో కంటే కూడా నైట్ టైం చాలా బాగుంటుందండి. ఎల్ఈడి లైట్స్ ఆ వాటర్ మీద రిఫ్లెక్ట్ పడి చూడటానికి చాలా మ్యాజిక్గా అనిపిస్తుందండి. చెప్పాను కదండి, ఈ వాటర్ ఫాల్ని 4 ఫ్లోర్స్ నుంచి మనం చూడొచ్చండి. ఏ ఫ్లోర్ నుంచి చూసినా ఆ బ్యూటీ మాత్రం తగ్గదండి. నాకు తెలిసి చాలామంది దుబాయ్ వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ చూడని వాళ్ళు ఉండరు. చాలా బాగుంది కదండి ఇలా చూస్తుంటే. బ్యూటిఫుల్ ప్లేస్. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక స్టాల్ ఉంటుందండి. అక్కడ మనం అరబిక్ స్టైల్లో కాస్ట్యూమ్స్ వేసుకొని ఫోటోషూట్ తీయించుకోవచ్చండి. చాలామంది చేయించుకుంటారండి ఇక్కడ. ఈ వాటర్ ఫాల్లో వాటర్ డ్రాప్లెట్ క్యాప్చర్ చేస్తే స్లో మోషన్లో సినిమాటిక్ ఎఫెక్ట్ వస్తుందండి. నేను చూపించిన ఈ అట్రాక్షన్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. పర్సనల్గా నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా ఇష్టమండి. ఈ ప్లేస్లో రీల్స్, షార్ట్స్, ఫొటోస్ చాలా బాగా వస్తాయండి. అక్కడ హార్ట్ కనిపిస్తుంది కదా, అది ఫొటోస్ కోసం క్రియేట్ చేసి పెట్టారండి. అక్కడ మనం అక్కడ నిల్చొని ఆ వాటర్ ఫాల్ బ్యాక్గ్రౌండ్లో హార్ట్ మధ్యలో నిల్చొని ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇవే కదండి, ఇంకొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయండి. ఆ వీడియోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుందండి. అందుకని పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. ఆ పార్ట్ 2 వీడియోలో కూడా నెక్స్ట్ ఏ అట్రాక్షన్స్ ఉన్నాయో చూసేయండి. ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు subscribe, like, share. Thank you for watching. రేపు పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు, బాయ్.